హైదరాబాద్లోని పార్క్ హయత్ వద్ద ఏసీపీ హరిప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే 3 బైకులను సీజ్ చేయగా వెస్ట్ జోన్ పరిధిలోని 20 పాయింట్ల వద్ద 50కి పైగా కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా జరుగుతున్నాయని చెప్పాలి. అయితే వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడుపుతున్నారో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా వాహనాలు నడిపే వాళ్ళపైన అయితే కఠిన చర్యలు తీసుకునే విధంగా అయితే పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన టెస్టులు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ప్రెజెంట్ బంజారాహిల్స్కి సంబంధించిన పార్క్ హయాత్ వద్ద అయితే ప్రెజెంట్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. అందులో భాగంగానే ట్రాఫిక్ అధికారులంతా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 3 కేసులు నమోదు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ట్రాఫిక్ అధికారులంతా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎవరైతే డ్రంక్ చేస్తూ వాహనాలు నడుపుతున్నారో వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకునే విధంగా దొరికిన వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా అయితే ఈ దృష్టి సారించారని చెప్పాలి. ముఖ్యంగా సిపి సజ్జనర్ చెప్పిన విధంగా దానికి సంబంధించి ఆదేశాల మేరకు ఎవరైనా సరే డ్రంక్ చేసి వాహనాలు నడిపితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము, కఠిన శిక్షలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రజెంట్ నగర వ్యాప్తంగా కూడా ఈ వాహనాలకు సంబంధించిన అయితే తనిఖీలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. దానిలో భాగంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పటికే 3 కేసుల పైన అయితే ప్రజెంట్ వాహనదారులకు సంబంధించి కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగానే టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. టెస్టులలో కనుక ఒకవేళ మద్యం సేవించినట్లు కనుక నిర్ధారణ అయితే వాళ్ళకి సంబంధించి బండ్లు అనేవి సీజ్ చేయడం, వాహనాలు సీజ్ చేయడం, ఆ తర్వాత తగిన చర్యలు తీసుకోవడం, కఠిన చర్యలు తీసుకునే దిశగా అయితే ప్రజెంట్ అధికారులు అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి దానికి సంబంధించే ప్రజెంట్ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఏసీపీ హరిప్రసాద్ ఆధ్వర్యంలో అయితే ప్రజెంట్ ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే డ్రంక్ చేసి ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా చాలా వరకు కూడా సెలబ్రేషన్స్ చేసుకొని ఆ తర్వాత వాహనాలు సెల్ఫ్గా నడుపుకుంటూ బయటికి వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకునే దిశగా అయితే ప్రజెంట్ అధికారులు దృష్టి సారించారని చెప్పాలి. అందులో భాగంగానే ప్రజెంట్ ఈ తనిఖీలు అయితే చేస్తున్నారు, టెస్టులు అయితే నిర్వహిస్తున్నారు. టెస్ట్లో కనుక మద్యం సేవించినట్లు కనుక నిర్ధారణ అయితే వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా అయితే దృష్టి సారించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ మనతో పాటు ఏసీపీ హరిప్రసాద్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎలా కొనసాగుతున్నాయి? మా సిపి సజ్జనర్ సార్ ఆదేశాల మేరకు నేను వెస్ట్ జోన్ ఏసీపీ మా ప్రాంతంలో అరౌండ్ నాకు బంజారాహిల్స్, జూబ్లీస్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్ ప్రాంతాలు వస్తాయి. ఇది చాలా విఐపి ప్రాంతం. పర్టికులర్గా స్టార్ హోటల్స్ ఉన్నాయి ఇక్కడ, అదేవిధంగా జూబ్లీస్లో పబ్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మేము కూడా ప్రజలందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరం ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ మంచి కలగాలని కోరుకుంటున్నాం. మా సిపి సార్, మా జాయింట్ సిపి జోయల్ డేవిస్ సార్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అరౌండ్ హైదరాబాద్ సిటీలో 100కు పైగా మా పర్టికులర్గా వెస్ట్ జోన్లో ఒక 20 నుంచి 23 దాకా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన పాయింట్స్ పెట్టడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే చాలామంది మేము ఎంత మోటివేట్ చేసినా కానీ కొంతమంది ఈ నూతన సంవత్సరం సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపడం జరుగుతుంది. మీరు చూశారు, మీ ముందరనే మనం కొంతమంది దొరకడం జరిగింది. మేము వాళ్ళని పట్టుకోకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఇంకొక ముందర పోయిన తర్వాత ఇంకొక ప్రాంతానికి పోయిన తర్వాత ఎవరికైనా హిట్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళు సెల్ఫ్గా డివైడర్ కొట్టుకొని కింద పడి ప్రాణాలు పోగొట్టుకునే సంఘటన ఉంటుంది. ఇట్లాంటి దురదృష్టకర సంఘటన జరగకూడదు. ఈ నూతన సందర్భంగానే మాకు సిపి సార్ సజ్జనర్ సార్ ఈ పాయింట్స్ని పర్టికులర్గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్స్ని సిటీ మొత్తం డిప్లాయ్ చేసి ఎవరైతే డ్రంక్ డ్రైవ్ చేసి నడిపి ఎదుటివారిని ప్రాణాలకు కానీ వారి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకూడదు అనే సదుద్దేశంతో ఇవన్నీ పాయింట్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇన్నోసెన్స్ ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఈ స్టార్ హోటల్స్లో కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ప్రాంతాల్లో కానీ చేసుకున్న హ్యాపీగా వాళ్ళు ఇంటికి పోయే సమయం ఇది. ఆ పోయే సమయంలో ఎవరైతే తాగి ఉంటారో వాళ్ళ వల్ల వీళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ ఇట్లాంటి సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలగొద్దనే మేము ఈ డ్రంక్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎంతమంది తనిఖీలు చేశారు, ఎంతమంది పట్టుబడ్డారు, ఎన్ని కేసులు నమోదు చేశారు? వెస్ట్ జోన్లో ఇప్పుడు వరకు దాదాపు ఒక 50 మంది దాకా ఇప్పుడు వరకు దొరకడం జరిగింది. ఇంకా నడుస్తుంది డ్రంక్ డ్రైవ్. ఇది ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటుంది. మా సిపి సార్ ఆదేశాల వరకు మార్నింగ్ 6 దాకా కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. అందుకని దయచేసి మీ మీడియా ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, తల్లిదండ్రులకి అదేవిధంగా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉందో ఎవరైనా తాగి వాహనం నడితే మీరు ఆ వాహనంలో ఎక్కి కూర్చోవకండి. మీరు డ్రైవర్ని ఎంగేజ్ చేసుకోండి. తాగినటువంటి డ్రైవర్ని ఎంగేజ్ చేసుకొని వెళ్ళండి. ఒకవేళ తాగి ఉంటే
మేమందరం కూడా తాగొద్దని చెప్తున్నాం. ఈ నూతన సందర్భంగా మీరు తాగకుండా మీరుండి మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా ఇంకా మీ ఇళ్లలోనే ఉండి చేసుకుంటే ఇంకా చాలా మంచిది. మీ కాలనీలు కానీ వాళ్ళు కానీ. శిక్షలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్? ముఖ్యంగా ఈ తనిఖీల్లో భాగంగా వాళ్ళు మద్యం సేవించి కనుక పట్టుబడితే వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? ఇప్పుడు మనం చూసాం ఆ బీఎస్సీ లెవెల్ కనుక 200 దాటిందనుకో వాళ్ళకి కంపల్సరీ జైలు శిక్ష పడుతుంది. అదేవిధంగా సెకండ్ టైం పట్టుబడితే కూడా తక్కువ రీడింగ్ వచ్చి సెకండ్ టైం పట్టే కూడా వాళ్ళకు కూడా జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా మేజిస్ట్రేట్ గారి డిస్ట్రిక్షన్ ఉంటుంది. వాళ్ళు తాగిన బీఎస్సీ లెవెల్ని బట్టి సోషల్ సర్వీస్ కూడా మీరు చూసారు ఈ మధ్యకాలంలో పంజాగుడ్లో కానీ బంజారాస్ కానీ కొన్ని పార్కుల్లో కానీ వాళ్ళని సోషల్ సర్వీస్ ఓడ్చడం కానీ అది ఆ చెత్తను తొలగించడం కానీ ఆ పనులకి వినియోగిస్తారు. దాంతోపాటు వాళ్ళకి 2100 రూపీస్ ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. రీసెంట్గా మనం చూసారు ఒక ట్రావెల్స్ బస్సు ఇద్దరు దొరికారు డ్రంక్ డ్రైవ్లో. వాళ్ళకి ఈరోజే కోర్టు వారికి ఒక రోజు 15 రోజులు ఒకరికి 10 రోజులు జైలు శిక్ష వేయడం జరిగింది. వాళ్ళు జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. దయచేసి మేమందరికి కూడా సూచించేది ఏంటంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడొద్దు, మీరు ప్రమాదానికి గురి కావద్దు. దానివల్ల అనవసరంగా పోయి జైలు కూర్చొని లెక్క పెట్టాల్సి వస్తుంది. నూతన సందర్భంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో జరుపుకునే బదులు ఈ జైలు కూర్చొని లెక్క పెట్టడం సరికాదని మీ మీడియా ద్వారా అందరికీ సిపి గారు ఒక మాట కూడా చెప్పడం జరిగింది ట్విట్టర్ వేదికగా. మాకు పట్టుబడ్డ తర్వాత మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, రిలేషన్ మాకు పెద్ద పలుకుబడి ఉందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళపైన కూడా అలాంటి వాళ్ళని కూడా ఉపేక్షించలేదు, ప్రతి ఒక్కళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. వారికి సంబంధించి మీరేం మాట్లాడతారు సార్? అలాంటి వారు వస్తే మేము మా సిపి సార్ స్ట్రిక్ట్గా చెప్పారు, వాళ్ళు ఏ స్థాయిలో ఉండని ఆ స్థాయి ఇంపార్టెంట్ కాదు, వారు సరైన పద్ధతిలో వాహనం నడుపుతున్నారా లేదా మద్యం సేవించి నడుపుతున్నారా, అది రెండే మాకు ఇంపార్టెంట్. స్థాయి మాకు అవసరం లేదు. ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా మద్యం ద్వారా పట్టుబడితే మీ మీడియా కూడా చూస్తూ ఉంది ఇక్కడ లైవ్. ఎందుకంటే వాళ్ళు తప్పించుకునే అవకాశం ఎవరూ లేదు. దయచేసి ఆ అపోహ ఎవరు పెట్టుకోవద్దని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇప్పటివరకు కూడా వెస్ట్ జోన్ వ్యాప్తంగా కూడా అంటే ఇటు బంజారా హిల్స్ సంబంధించి కావచ్చు, జూబ్లీ హిల్స్ సంబంధించి కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వెస్ట్ జోన్ మొత్తం కూడా ప్రజెంట్ అయితే తనిఖీలు అయితే ముమ్మరం చేశారని చెప్పాలి. ముమ్మరం చేసిన నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ ఇప్పటివరకు కూడా 50కి పైగా అయితే కేసులు నమోదు చేసినట్టుగా కూడా ఏసీపీ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా ఎవరైతే డ్రంక్ చేసి వాహనాలు నడుపుతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే దిశగా అయితే నగర పోలీసులు అడుగులు వేశారని చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీతో కలిసి అనిల్, బిగ్ టీవీ, కేబీఆర్.